నమస్తే అండి తెలుగు ప్రజలకు. మనం ఈరోజు ఓయూ లైబ్రరీ దగ్గర ఉన్నాం. ఈరోజు శ్రీకృష్ణుడి పుట్టినరోజు, మరి కృష్ణాష్టమి. ఈరోజు మరి ఉస్మాన్ యూనివర్సిటీకి అడ్వకేట్ శరత్ కుమార్ సార్ని పిలిపించినాం. ఎన్ కన్వెన్షన్ హాల్, నాగార్జున కన్వెన్షన్ హాల్ మాదాపూర్లోనే ఉంటుంది. సార్ మాదాపూర్లో అయ్యప్ప సొసైటీలో ఉంటాడు. సార్ మరి గత కొన్ని నెలలుగా గవర్నమెంట్ను తూర్పారబడుతుండు. మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి పరిపాలనపై, నిర్ణయాలపై, ఆయన యాటిట్యూడ్పై సారు శివమెత్తుతున్నాడు. సేమ్ కేసీఆర్ మీద ఎట్లయితే రెచ్చిపోయిండో అంతకంటే ఇంకెక్కువనే రెచ్చిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పటికైనా సారు కోపం చల్లారిందా లేదా? ఈ కూల్చివేతల పైన సారు ఏమంటాడు? హైడ్రాకు సపోర్ట్ చేస్తాడా, హైడ్రాను వ్యతిరేకిస్తాడా తెలుసుకుందాం. సారు ఓయూ లైబ్రరీకి రమ్మంటే వచ్చిండు సారు. సార్ నమస్తే. నమస్కారం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మొదట మిమ్మల్ని కరెక్షన్ చేయాలి. నాకు రేవంత్ రెడ్డి మీద కోపం లేదు. రేవంత్ రెడ్డి పరిపాలన మీద నిరసన ఉంది. ఇది ఒక రకంగా రేవంత్ రెడ్డి వేరు, రేవంత్ రెడ్డి పరిపాలన వేరా? కరెక్ట్. ఎట్లా అంటే వ్యక్తి వేరు సార్. వ్యక్తిని ఎవడు పట్టించుకుంటాడు? ముఖ్యమంత్రి పదవి పోతే ఆయన గడ్డిపోచతో కడహీనం, ఆయన ఎవడు పట్టించుకుంటాడు? ముఖ్యమంత్రిగా ప్రజలకు సంబంధించినటువంటి విధాన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆ విధాన నిర్ణయాలు ప్రజలకు ఉపయోగపడనప్పుడు ఆయన మీద సైద్ధాంతికమైన విభేదాలు ఉంటాయి. ఇది చేసే తప్పు అని చెప్తాం. అది బీఆర్ఎస్ బీజేపీ కంటే ఎక్కువ రెచ్చిపోతారు. అంటే అది వేరు. వాళ్ళు ఎట్లా రెచ్చిపోతారు? వాళ్ళు రెచ్చిపోవడం అని మీరు అంటున్నారు. నేను నా నిరసన గడవని కొద్దిగా గట్టిగా మాట్లాడు. మీరు పెట్టి కేసీఆర్ ఉన్నప్పుడు కూడా మీరు ఛానల్ పెట్టము, రోజు లైవ్ ఇయ్యలేదు. అమెరికా నుంచి కెమెరాలు తెప్పించి, మైకులు తెప్పించి, ఓ 3 ఎంప్లాయీస్ ని పెట్టి మార్నింగ్ అందరికంటే ముందు లేచి ఫ్రెష్ అప్ అయి ఇక మొదలు పెడతాడు. అయ్యా ఇంగ్లీష్ పేపరు, హిందీ పేపరు, తెలుగు పేపరు. అసలు వాళ్ళకి ఊపిరి ఆడనిస్తారా, ఆడనియరా? అట్లా కాదు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, వెన్ దెర్ ఈజ్ ఎ థ్రెట్ టు డెమోక్రసీ, వెన్ ది రూల్ ఆఫ్ ది స్టేట్ ఈజ్ నాట్ ఇన్ అకార్డెన్స్ విత్ ది పీపుల్, ప్రజలకి మనం ఏదైతే వాగ్దానాలు చేసినాం, ఒక అభయహస్తం అనేటువంటి ఒక మేనిఫెస్టో డిక్లేర్ చేసి దాంట్లో కొన్ని విషయాలు చెప్పి వాటికి వ్యతిరేకంగా పరిపాలన జరుగుతున్నప్పుడు మనం దాన్ని నిరసించడం అనేది ప్రజాస్వామికంగా మన హక్కు. మరి సపోజ్ అందరిలాగే మనం ఉంటే, ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ మీద నేను ఎందుకు చదివినా సార్? నేను ఆర్ట్స్ కాలేజీలో చదివినా, లా కాలేజీలో చదివినా, ఇదే లైబ్రరీలో రెగ్యులర్గా వచ్చి కూర్చుండే వాళ్ళము. ఇక్కడ లైబ్రరీలతో కానీ, ఇక్కడ హాస్టల్ వాళ్ళతో కానీ, ఇక్కడ విద్యార్థులు కానీ మనకు ఎంతో అనుబంధం ఉంది. ఈ ఉస్మానియా చదువు యొక్క మూల ఉద్దేశం ఏంటిది? వాళ్ళు ఆ రోజున మనకి ఏమి ఇన్కల్కేట్ చేసినారు? యూ షుడ్ ఫైట్ ఫర్ ది రైట్స్ ఆఫ్ ద పీపుల్ అన్నారు. మరి నేను ఒక లాయర్గా ఉండి లా చదువుకొని ఇప్పుడు కూడా నేను మౌనంగా ఉంటే ఐఎమ్ గుడ్ ఫర్ నథింగ్. ఐ వాంట్ టు డిశ్చార్జ్. సార్ మీరు తప్పుగా అడగండి, తప్పు లేదు. కరెక్ట్. కానీ ఒక్కటి కూడా మంచి లేదు. ఇప్పుడు ఇన్కన్వెన్షన్ హాలు అదేంది తమ్మిడి చెరువా, తమ్మిడి కుంట చెరువా, తమ్మిడి కుంట చెరువు, మరి అది కూల్ చేసి 3.5 ఎకరాలు అది ఒకటే ఉంది అక్కడ అది ఒకటే ఉందా? ప్లీజ్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. తర్వాత 2 నిన్న మొన్న వచ్చిందా? రాలేదు కదా. కోర్టులలో దాని మీద వివాదాలు పెండింగ్లో ఉన్నాయి కదా. ఆ వివాదాలు పెండింగ్లో ఉన్నప్పుడు ఒక లీగల్, సార్ ప్లీజ్ ఆగండి, లీగల్ ప్రిన్సిపల్ ఏమంటే కోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి ఒక వివాదంలో ఏదైనా తదుపరి చర్యలు తీసుకోవాలనుకుంటే కోర్టు అనుమతితో తీసుకోవాలి. ఇప్పుడు కోర్టు అనుమతి లేకుండా కోర్టులో పెండింగ్ ఉన్న అంశాన్ని కనుక మీరు ఏదైనా చేస్తే అది కోర్టు యొక్క పరిధిని, కోర్టు యొక్క అధికారాన్ని ఛాలెంజ్ చేసినట్టు అవుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఛాలెంజింగ్ ది అథారిటీ. ఇప్పుడు ఎట్లుంటుందంటే, మీరు నేను ఇద్దరం కలిసి వెళ్తాం, ఒక భూ వివాదమే వెళ్ళాం అనుకుందాం. ఇది నాది అని మీరు అంటారు, ఇది నాది అని నేను అంటా. మన ఇద్దరి మధ్య వివాదం జరిగినప్పుడు ఏదో ఒక నిర్ణయం అయితే కోర్టు చెప్పాలి కదా. ఇది ఎవరిది అని తేల్చకంటే ముందు కోర్టు ఏం చెప్తారంటే, మీరిద్దరు ఈ వివాదానికి సంబంధించిన భూమిని ఐజ్గా ఉంచండి అంటారు. సో నేను కోర్టుకు ఆ విషయం చెప్పకుండా భూమిని అమ్ముకున్నాను అనుకో, మళ్ళీ మీరు కోర్టులో కేసు వేసి ఏం లాభం? సో హైడ్రా కమిషనర్ ఎవరు? రంగనాథ్, ఏవి రంగనాథ్, నా బెస్ట్ ఫ్రెండ్. ఎస్, వెరీ గుడ్ ఫ్రెండ్. హైడ్రాకు అధికారాలు ఇచ్చిర్రు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. రెచ్చిపోతే రంగనాథ్ గారు మీరు రెచ్చిపోలే, కానీ దీనికి రంగనాథ్ ఒక పనిముట్టండి. రంగనాథ్ ఎస్ ఎగ్జాక్ట్లీ, హీస్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్, హీస్ బీయింగ్ యూజ్డ్ బై. ఇచ్చేసారు కదా. కాసండి, ఒక వడ్రంగి ఆయన ఉంటాడు, ఆయన దగ్గర ఒక రంప ఉంటది, ఒక ఊలి ఉంటది, ఒక బాడ్సె ఉంటది, ఒక కత్తి ఉంటది, ఇట్లా రకరకాల వస్తువులు ఉంటాయి. సో దాన్ని ఆయన ఎట్లా వాడాలో ఆయన వాడతాడు. ఈ పనిముట్టది ఏం తప్పండి? సపోజ్ ఆయనే కర్రను బదులు వేలును కోసుకున్నాడు అని కదా, ఆయన తప్ప, రంపాంతి తప్ప? సో అట్టనే రంగనాథ్ ఈజ్ ఓన్లీ అన్ ఇన్స్ట్రుమెంట్. రంగనాథ్ ఈజ్ నాట్ ఎంటైటిల్డ్ టు టేక్ ఎనీ పాలసీ డెసిషన్. రంగనాథ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఎ టాస్క్.
ఇగో ఈ పని సాధించండి, ఇది చెయ్యాలి, ఇది ప్రభుత్వ విధాన నిర్ణయం, ఇది పద్ధతి అని అంటే హీ కెనాట్ వైలేట్ ఇట్. ఇన్సబార్డినేషన్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ రంగనాథ్. సో కాబట్టి మనం రంగనాథ్ను బద్నాం చేయడం తప్పు. ఇది ప్రభుత్వ పరంగా జరిగేటువంటి చర్యల్లో కూడా కొంత సహనం లేకుండా తొందరపడి, అంటే వాళ్ళు ఏదో కోర్టుకు వెళ్తారు కాబట్టి అనుకూలమా? నేను అక్రమ కట్టడాలకు అనుకూలం కాదు. అక్రమ కట్టడాలు కూలగొట్టాలి, తప్పకుండా చర్యలు తీసుకోవాలి, కానీ చట్ట ప్రకారంగా చేసుకోవాలి. తర్వాత రూల్ ఆఫ్ లాని మనము రెస్పెక్ట్ చేయాలి. రూల్ ఆఫ్ లా అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మర్డర్ చేసినాడు, ఒక రేప్ చేసినాడు, అయినా మా దగ్గరికి కూడా వస్తాడు, వాడికి మేము బెయిల్ వేస్తామా వేయమా? వాడు బెయిల్ కోసం కొట్లాడతామా? వాడు రేప్ చేయలేదు అని ఆర్గ్యుమెంట్ చేస్తామా? వాడికి సంబంధించిన వివాదాలు మనం చెప్తాం కదా. అట్టనే ఈ అక్రమ కట్టడాలు కట్టినాడు కూడా వాడికి ఏం జస్టిఫికేషన్ ఉంది, వాడు కోర్టుకు చెప్పొచ్చు కదా, చెప్పుకునే అవకాశం అయితే వాడికి ఇవ్వచ్చు కదా. ప్రతిదీ అక్రమ కట్టడమే అంటే మరి అట్లా చాలా అక్రమ కట్టడాలని వాటందరి జోలికి ఎందుకు వెళ్ళలేదు? ఒక్క ఎన్ కన్వెన్షన్ మీదనే. నెక్స్ట్ మల్లారెడ్డి పల్లరాజేశ్వరరెడ్డి మీద వెళ్తున్నారు. లేదు అక్కడ ఇప్పుడు మరి సకలం చెరువు లోపల వాళ్ళది ఉంది, మజ్లిస్ వాళ్ళది ఒక కాలేజీ ఉంది అక్కడ. స్కూలా? కాలేజే ఉంది, ఉమెన్స్ కాలేజే ఉందన్నమాట, ఫాతిమా కాలేజ్ అని చెప్పి. మరి కూలగొట్టు మన దమ్ము ఉంటే ఇప్పుడు వాళ్ళిద్దరు డైరెక్ట్గా గవర్నమెంట్తో ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు, అసదుద్దీన్ అండ్ ఇతను అక్బరుద్దీన్. ఏమని మరి నక్లెస్ రోడ్ కూడా FTL ట్యాంక్లో ఉంది, నీకు దమ్ముంటే అది కూలగొట్టరా బే అంటున్నాడు. తర్వాత నక్లెస్ రోడ్లో ఉన్నటువంటి ఆ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్లోనే ఉన్నాయి, FTL లెవెల్లోనే ఉన్నాయి. అది కాదనగలమా? ఈజ్ ఇట్ నాట్ ఎ ఫ్యాక్ట్? నీ జలదృశ్యం ఎక్కడుంది? మీరు ఇట్లా కాలుకేస్తే మెడకు అదే మాట్లాడతా, మొత్తం చేయని గతంలో నేను చెయ్యనియా నేను అనట్లేదు. నువ్వు ఒక ప్రాతిపదిక ఏర్పరచు. సరే ఇది ప్రజాస్వామ్యం కదా, ఒక్క కాంగ్రెస్ పార్టీ ఒకటే లేదు కదా, ప్రతిపక్షాలు కూడా ఉన్నాయి కదా, వాళ్ళతో అందరిని పిలిచి అయ్యా ఇది ప్రజలకు సంబంధించిన అంశము, దీని మీద ఒక విధాన నిర్ణయం చేద్దాము, అందరం కలిసి మనం సహకారం అందిద్దాం. ఇప్పుడు ఒకళ్ళు ఒక కార్యక్రమం చేస్తారు, ఇంకొకళ్ళు వ్యతిరేకిస్తారు అనే కంటే ప్రజాస్వామ్యంలో ఏ సమస్యనైనా ఎట్లా సాల్వ్ చేస్తారు? బై డిస్కషన్, బై డిబేట్, బై కన్సెన్సస్. సో ఈ ఆట్ టు హ్యావ్ కన్వీన్ మీటింగ్ ఆఫ్ ఆల్ ది అపోజిషన్ పార్టీస్. ఇగో ఈ చెరువుల మీద ఆక్యుపేషను, ఈ FTLలో కట్టడము, తర్వాత ఈ రకమైనటువంటి చర్యలన్నీ హైదరాబాద్ యొక్క పురోగతికి అడ్డంకి ఉన్నాయి. వీటి మీద ఒక విధాన నిర్ణయం చేయదలుచుకున్నాము, మీ అందరి సహకారం నాకు అవసరం, మరి చెప్పండి ఏం చేద్దాం వీటి మీద అని ఒక సమాలోచన చేయొచ్చు. అంటే ముఖ్యమంత్రి ఎక్కడ పెట్టినాడు? ముఖ్యమంత్రికి ఏదో ఒక రాత్రి ఒక ఆలోచన వస్తుంది, తెల్లారంగా టక అమలు జరుగుతుంది. ఇదేం నియంతృత్వమా, రాచరికమా? ఏం మాట్లాడుతున్నారు? తర్వాత 14 సంవత్సరాల నుంచి ఒక కన్స్ట్రక్షన్ అక్కడ ఉంది. ఏమండి 14 సంవత్సరాల నుంచి ఆ కన్స్ట్రక్షన్ అక్కడ ఉంది కదా, అది ఒక పెళ్లిళ్లకు తర్వాత అన్ని రకాల కార్యక్రమాలకు దాన్ని వినియోగించుకుంటారు కదా. సపోజ్ ఎన్ని కన్వెన్షన్స్ అంటారు ఇక్కడ ఉంది అనే ఉద్దేశంతో కొంతమంది పెళ్లిళ్లకు, కొంతమంది ఇతర కార్యక్రమాలకు దాన్ని వినియోగించుకున్నారు. దాంట్లో దాదాపు ఒక 400 మంది ఎంప్లాయీస్ ఉంటారు. నువ్వు తెల్లారు లేసేటప్పటికి దన్నుమని బిల్డింగులు కొడితే ఆ 400 మంది జీవితాల సంగతి ఏంది? వాళ్ళ జీవితాల సంగతి ఏంది? వాళ్ళ లైఫ్కి సంబంధించి ఏంది? వాళ్ళని ఎక్కడ అడ్జస్ట్ చేస్తావు? వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తావా? వాళ్ళ స్థాయిలో కూడా ఏదో రకంగా అక్కడ ఎంప్లాయ్ అయి ఉన్నారు, వాళ్ళదేం తప్పలేదు కదా. మరి ఇప్పుడు ఇట్లా అందరికి ఇవ్వాలంటే గవర్నమెంట్ దగ్గర ఇవ్వాలని నేనంటే కాదు, నువ్వు కొంత సమయము నిడివి ఇచ్చే పక్షంలో దేవుడు అడ్జస్టెడ్ ఎల్స్వేర్. ఇప్పుడు ఎన్నో బిల్డింగ్లు ఆదర్శ సొసైటీ వారం రోజులు ఇవ్వచ్చు, 10 రోజులు ఇవ్వచ్చు, 1 రోజు ఇవ్వచ్చు, 2 రోజులు కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఆదర్శ సొసైటీ వాళ్ళ బిల్డింగ్ ముంబైలో గొలగొట్టినారు. దానికి వాళ్ళు కోర్టులలో అన్ని రకాల చర్యలు తీసుకున్న తర్వాత ముంబై హైకోర్టులో ఓడిపోయిన తర్వాత, ఢిల్లీ హైకోర్టులో ఓడిపోయిన తర్వాత దాన్ని ఆధునిక పరికరాలు పెట్టేసి ఆక్రమణల కూల్చివేతలు భగవద్గీత స్ఫూర్తితోనే శ్రీకృష్ణుడు బోధించిన యుద్ధ నీతిని పాటిస్తున్నాం. నేను అర్జునుడు లెక్క పనిచేస్తా. చెరువుల్లో శ్రీమంతుల ఫామ్ హౌజులు, తాగునీటి జలాశయాల్లోకి వాటి మురుగు కాలువలు అలా వదిలేస్తే ముఖ్యమంత్రిగా విఫలమైనట్టే కదా. కబ్జాల నుంచి చెరువులకు విముక్తి లక్ష్యం. హైదరాబాద్ను విపత్తుల నుంచి కాపాడేందుకే ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే వ్యక్తులనైనా వదలం. కక్ష సాధింపులు లేవు, రాజకీయాలకు సంబంధం లేదు, ధర్మయుద్ధంలో ప్రజలు అండగా నిలవాలి సీఎం. మరి ఇక మీరేమో సరే, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా మొట్టమొదటనే విఫలమైనాడు, ఇక్కడ దాకా అక్కర్లేదు, ఆయన ఎప్పుడో విఫలమైనాడు. ఏదైతే అభయహస్తమైనటువంటి కార్యక్రమం పెట్టినాడో, ఏదైతే నిరుద్యోగులకు కొన్ని అష్యూరెన్స్లు ఇచ్చినాడో, ప్రామిసెస్ ఇచ్చినాడో, అవన్నీ వైలేట్ చేసినప్పుడే ఆయన పరిపాలన విఫలమైంది. రేవంత్ రెడ్డి ఈజ్ నాట్ ఎ సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్, ఈజ్ ఎ ఫెయిల్డ్ చీఫ్ మినిస్టర్. ఎక్స్పెరిమెంట్ డిసైడ్ చేస్తారా అంటే 8 నెలలు సరిపోదా ఒక మనిషి జీవిత కాలంలో? ఇప్పుడు 5 సంవత్సరాలకు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వంలో 8 నెలలు ఈజ్ నాట్ సఫిషియంట్ టైం. వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? మీరు ఏం మాట్లాడుతున్నారు సార్? ఇప్పుడు 4 సంవత్సరాల టర్మే ఉంటుంది అమెరికన్ రాష్ట్రపతికి. 4 సంవత్సరాలు వాళ్ళు దే ఆర్ క్రియేటింగ్ మిరకల్స్.
కాబట్టి నీవు పరిపాలనకు వచ్చే ముందు ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక కార్యక్రమం ఉంటుంది, ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఇవన్నీ ఆ ప్రకారంగా జరగాల. అంతేగాని మరి అట్లా అంటే నువ్వు ఏదైనా మాట్లాడవచ్చు, నీ అలసత్వానికి నీ చేతగాంతనానికి ఏదైనా మాట్లాడచ్చు. ఇప్పుడు రైతు బంధు గురించి నువ్వు ఎష్యూరెన్స్ ఇచ్చావా లేదా? ప్రణాళికలో నువ్వు రైతు భరోసా గురించి మాట్లాడావా? తర్వాత రైతు రుణమాఫీ గురించి మాట్లాడావా? అధికారంలోకి రాగానే ఏమన్నావు? ఫస్ట్ ఏమన్నావు December 9th చేస్తా అన్నావు. ఆ తర్వాత ఏమన్నావు 100 రోజుల సమయం కావాలి. ఆ తర్వాత August 15th కన్నావు. ఆ August 15th కూడా అందరికీ చేయలేదు, కొంతమందికే చేసినావు. అయినా సరే ప్రతిపక్షాల మీద అటాక్ చేయడానికి వాడు రాజీనామా పెట్టాలి, వీడు రాజీనామా పెట్టాలి, వాడు ముక్కు నేలకు రాయాలి, వీడు ముక్కు నేలకు రాయాలంటాడు. మరి అన్నీ ఫెయిల్ అవుతూ నువ్వెక్కడ ముక్కు నేలకు రాస్తావు? నువ్వు అసెంబ్లీ సాక్షిగా నువ్వెవడికి ముక్కు నేలకు రాస్తావు? అది చెప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. నువ్వు ఎవరిని ఏ వర్గానికి ఇవాళ సంతృప్తికరమైనటువంటి పరిపాలన రేవంత్ రెడ్డి పరిపాలన ఉంది? ఇంకొకటి సార్, ప్రభుత్వ మార్గంలోనే బ్రహ్మకుమారిస్ ఎజెండా డ్రగ్స్ నిర్మూలనకు కార్యాచరణ సంతోషకరం, సంతోష్ సరోవర్ భూమి లీజు గడువును పొడిగిస్తాం అని అంటున్నాడు. సరిగా ఎక్కడికి పోతే అక్కడ వాళ్ళ సంతృప్తికి మాట్లాడుతుంది. సరే, ఆయన భగవద్గీత స్ఫూర్తి అనేది చాలా తప్పు. అసలు ఆయన భగవద్గీతను చదువుకోలేదు, భగవద్గీత మీద ఆయనకు నమ్మకం లేదు. తెల్లారంగానే నాన్ వెజిటేరియన్ ఫుడ్ తింటా అని చెప్పిన వ్యక్తి ఆయన గురించి మీరేదో భగవద్గీత రామాయణం అది. అయ్యో, రాజ్దీప్ సార్దేశాయ్ అనే ఒక ఇండియా టుడే రిపోర్టర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాడు తెల్లారంగానే 7:30కి ఈయన ఇంటికి చేరుకున్నాడు. అంత మొత్తం సినిమా సెట్టింగ్ అంతా అరేంజ్ చేసినట. వాడు వస్తాడు, ఈయనతో కలుస్తాడు, ఈయన ఇంటర్వ్యూ ఇస్తాడంటే ఎన్నికల ప్రచారంలో జరుగుతున్నటువంటి దశలో వాడు రేవంత్ అన్నా అనుకుంటూ వస్తాడనమాట. రండి రండి అంటాడు. మంచిగా కూర్చొని పెడతానంట. డైనింగ్ టేబుల్ మీద చికెన్లు, మటన్లు, కీమాలు అన్నీ పెడతానంట. ఓ ఇడ్లీ, ఒక దోశ, మన పూరి అట్లాంటివి పెడతాడు. ఇగో ఇవేమో నువ్వు తినడానికి. అంటే వాడు కొద్దిగా పాపనోడు, వాడు తినడో నాకు అనుమానం ఉంటే మరి ఎందుకైనా మంచి వెజిటేరియన్ ఫుడ్ ఒకటి వాడికి దారే అంటాడు. సరే మరి మీరు కూడా తినండి అని వాడిని అడిగితే నేను ఎప్పుడూ నా వెజిటేరియన్ ఫుడ్ తినను, ఐ ఈట్ ఓన్లీ నాన్ వెజిటేరియన్ ఫుడ్ అన్నాడు. ఆయన చెప్పిన మాట రేవంత్ రెడ్డి చెప్పినాడు. మీకు తెలియదు అసలు? యాక్చువల్లీ అది ఉంది. రోజు మటన్ నాటుకోడి ఇష్టం అన్నట్టు తెలుసు. నాటుకోడి కాదండి సార్, మీరు ఆయనది చూడకుంటే నేను మీకు చూపెడతా. మీకు ప్రతిరోజు ఆయనే చెప్పిండు, మనం చెప్పలే. ఇంటర్వ్యూలో చెప్పిండు. ఇప్పుడు దానికి దీనికి ఏం లింక్ చేసి నాకు అంటే నేను అనేది ఇక నువ్వు భగవద్గీత నీకేం నమ్మకం ఉన్నట్టు, జీవహింస గురించి నీకేం ఆలోచన ఉన్నట్టు మీరు ఇంత పెద్ద అర్థం వెతికిరా దీంట్లో? మరి లేకపోతే ఏందండి, ఒక్క సెంటెన్స్ మాత్రం తీసుకున్నాడు సార్ చెరువులో కూల్చివేత. అది కాదండి, నేను మీకు ఒక విషయం చెప్తాను. కట్టడాల విషయంలో భగవద్గీతను తీసుకున్నాడు. ఆయన ఏ రోటికి ఆ మాట మాట్లాడతాడు వినవా? ఆయన పద్ధతి ఏంటంటే రాజకీయాలలో రవ్వంతా కూడా నైతిక విలువ. ఇప్పుడు భగవద్గీతలో ఏం చెప్పారు నాకు అర్థం కాలేదు మీరు సార్. ఈయన భగవద్గీతలో ఏం చెప్పినాడంటే, ఈయన ఏదైతే శ్లోకం ఆయన చెప్పదలుచుకున్నాడు, ఆయనకు రాదు, ఆయన నోరు వలకదు, ఎందుకంటే నాలుకే ఇంత దొడ్డు ఉంటుంది. రాలేదు మొత్తం అంతా మాంసం తిని నాలుకే ఇంత దొడ్డు ఉంటుంది అనమాట. నిజంగా మీకు ఏదో ఇట్లా కక్షతో మాట్లాడాడు. వాస్తవం చెప్తున్నాను అబ్బా, నేనది కాదు. ఇప్పుడు భగవద్గీతలో ఏమవుద్దంటే, శ్రీకృష్ణుడు అర్జునుడికి అవుతాడు అది సారథిగా వెళ్ళి ఆ రథాన్ని యుద్ధంలో ఉన్నటువంటి సైనికుల మధ్యలో నిలుపుతాడు. అటు వాళ్ళని ఇటు వాళ్ళని చూస్తాడు. చూసిన తర్వాత అరే ఆ పక్షంలో ఉన్నవాళ్ళు నా బంధువులే, ఈ పక్షంలో ఉన్నవాళ్ళు నా బంధువులే, యుద్ధం వల్ల శాంతి ఎక్కడ చేకూరుతుంది అంటే మేము ఇంతమంది పరాక్రమవంతులం పోయి వాళ్ళని చంపాలా? వాళ్ళందరూ ఎవరు? మా అన్నదమ్ములు, మా బావలు, అక్కలు, వీళ్ళే కదా. అమాయక ప్రజల ప్రాణాలు కోల్పోతాయి అని చెప్పేసి శ్రీకృష్ణ నాకు ఈ యుద్ధం వద్దు అని, నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగే జీవితేర్నవా అని ఒక శ్లోకం చెప్తాడు. అంటే నాకు రాజ్యం వలదు, రాజ్యసుఖం వలదు, ఏది వద్దు, నేను అన్నీ వదిలెట్టుకున్నా. నేను ఇంతమంది యొక్క ప్రాణాలతోని, ఇంతమంది యొక్క దేహాల మీద పరిపాలన నాకు అవసరం లేదంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడనమాట, అట్లా కాదు, నువ్వు ఎవరి కోసం అయితే దుఃఖిస్తున్నావు, వీళ్ళందరూ ఆల్రెడీ చచ్చిపోయినారు, వీళ్ళని ఆల్రెడీ ఎందుకో చంపేసినాం మేము, నువ్వు వట్టిగా నిమిత్త మాత్రుడే. నీ యుద్ధం కేవలము
నిమిత్త మాత్రం భవత్ సవ్య సాచి అంటాడు. నువ్వు ఒట్టిగా నిమిత్త మాత్రుడివే, ఇక చూడు అని చెప్పి తన విశ్వరూపం చూపెట్టేసేసి ఆల్రెడీ చచ్చిపోయిన వీరులందరినీ చూపెడతాడు అనమాట. ఇవి నువ్వు చేస్తుంది ఏంటంటే ఏదో ఒట్టిగా అట్లా యుద్ధం చెయ్యి అంతే తెచ్చాలి. నువ్వు బాణం వదిలితే చాలు, అది పోయి వాళ్ళకి తగులుతుంది. వీళ్ళందరూ పాపాత్ములు. ఎందుకు అంటే అధర్మ పక్షాన ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ ఓటమికి అర్హులు అని చెప్పి చెప్తాడట. సో అట్లా కృష్ణుడు చెప్పినటువంటి గీతా జ్ఞాన బోధనతోని ప్రేరేతున్నై నేను ఈ కన్స్ట్రక్షన్స్ని కూలగొడుతున్నా, నేను అర్జునుని ఆయనకైనా గొప్పగా చెప్పుకోవడం రేవంత్ రెడ్డి యొక్క స్వభావం. అంటే భగవద్గీతను మొత్తం ఫాలో అవుతాడా? బొంద భగవద్గీత అసలు ఆయనకైనా పచ్చి అవకాశవాదిని పట్టుకొని భగవద్గీతలు అని మాట్లాడతారేం సార్? ఆయన జీవితంలో మోరల్ కాండక్ట్ ఎక్కడ ఉంది చెప్పండి? హిస్ ఎంటైర్ పాలిటిక్స్ ఇస్ ఆల్ అబౌట్ మ్యానిపులేషన్. హి హస్ నెవర్ స్టక్ టు ఎనీ పొలిటికల్ ఐడియాలజీ. ఏం మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మార్పు వస్తుంది? అరే ఏం సార్, మీరు ఒక పార్టీ టికెట్ మీద ఎన్నికైన వాళ్ళను ఈ పార్టీలోకి గుంజుకొని వాళ్లకు ఎంపీ టికెట్లు ఇచ్చి పార్టీ కార్యకర్తలను బొందబెట్టి రాజకీయాలలో పూర్తి అనైతికమైనటువంటి పరిపాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డి పరిపాలనను మీరు రామరాజ్యము, భగవద్గీత ఇవన్నీ మాట్లాడడం చాలా చెత్త మాట. ఆ ఇంటి మీద ఆలిన కాకి ఈ ఇంటి మీద ఆలొద్దని కూడా చెప్పిండు. అంతేకాదు వాళ్ళతో చచ్చిపోతాను. అదే ఆ సినిమా ఉంటుంది అనమాట, ఎదురులే. అదేం సినిమా అది? మన రావు గోపాలరావు తర్వాత ఎన్టీ రామారావు జయప్రద సినిమా. అది కాల్ చేసి తుపాకి పెట్టి దాన్ని కాల్ చేస్తారట. ఆ సినిమా పేరు నాకు పెద్దగా ఐడియా లేదు. అయితే నాకు ఇంకొకటి కూడా డౌట్ అయితే వస్తుంది. ఏంటంటే సంవత్సరంలోగా నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాడు. ఇప్పుడు 3 నెలలు ఉంది. అసలు ఇది ఇప్పటిదాకా ఒక్క జాబ్ కూడా మరి అంటే వీళ్ళు వచ్చిన తర్వాత అసలు ఆయనకి అధికారం నాకైతే అనిపిస్తలేదు. కాదు ఒక్క నిమిషం సార్, ఈ 2 లక్షలది సంవత్సరంలో అవ్వడం అనేది అసాధ్యం, ఇంపాసిబుల్. అట్లనే ఇప్పుడు కూల్చివేతలో కూడా భగవద్గీత, మరి భగవద్గీత స్ఫూర్తి, శ్రీకృష్ణుడు స్ఫూర్తి, నేను అర్జునుడు లెక్క చేస్తాను. ఇది కూడా డౌట్. ఆయన మాట్లాడుతున్న పదాల అర్థం తెలియదు సార్. ఆయనకి ఇదే పత్రికకు సంబంధించిన ఒక జర్నలిస్ట్ ఉంటాడు. వాడు ఈయనకి స్పీచ్లు రాసిస్తాడట. వాడు ఏం రాస్తాడో ఈ చిలుక వచ్చాయి అని పలుకుతుంది అంతే. ఈ ప్యారెట్స్ అవుట్ వాట్ హస్ బీన్ రిటర్న్. అంత భావ గంభీరత లేదు, అంత గొప్ప ఆలోచన లేదు, అంత గొప్పగా మాట్లాడు. ఆయన మాట్లాడితే ఏముంటుంది సార్? తొర్రి కూతలు తప్ప. ఇతరులను తిట్టమంటే తిడతాడు. ఆయన బౌబౌమని మరుగుతాడు తప్ప మాత్రం ఆయన చాలా చాలా అసలు యాక్చువల్లీ స్థాయి మరిచి మాట్లాడడం అనేది రేవంత్ రెడ్డి దగ్గర మనం నేర్చుకోవాలి. శాసనసభ అనే ఒక వేదిక మీద మహిళా శాసనసభ్యుల పట్ల ఆయన మాట్లాడిన భాష కానీ, ఆయన లాగులు ఉడగొడతాం, తొండలు జొర్రగొడతాం, ఎన్నడన్నా గత చరిత్రలో ఎక్కడన్నా రాజకీయాలు మనం ఇంత ఐ హ్యావ్ బీన్ ఏ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్. నాకు చెప్పండి, రాజకీయాలలో ప్రత్యర్థులు ఉంటారు, శత్రువులు ఉండరు. నువ్వు ఒక భావంలో మీ ఆలోచన నాకు నచ్చవచ్చు, నా ఆలోచన మీకు నచ్చకపోవచ్చు. కానీ డెమోక్రటిక్గా మనం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ చెప్పాలి. ఇప్పుడు ఇంత యూనివర్సిటీలో మేము చదువుకునే రోజులలో చాలామంది మా కామ్రేడ్స్ని ఎన్కౌంటర్లలో చంపేవాళ్ళు. మేమేం చెప్పేవాళ్ళం? ఒకడు పోతే ఇందిరా ఇంకోటి వస్తాడు అన్న. ఇవాళ ఆ వాదన చచ్చిపోయిందా? ఆ ఆలోచన సరళి చచ్చిపోయిందా? మేము ఒక పొలిటికల్లీ డెమోక్రటిక్ అప్రోచ్ కావాలంటున్నాం ముఖ్యమంత్రిలో, అంతే తప్ప నీవు నియంత్రిత ధోరణిలో పోతే అది తప్పు అని. ఇప్పుడు అన్ని అక్రమ కట్టడాలు అన్ని కాకుండా 50% సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రా మీద ఒక పాలసీ ఏర్పరచమని సార్. లెట్ హిమ్ డిస్కస్. ఏమున్నది అసలు? హైడ్రాకు స్టాచ్యుటరీ ఫోర్సే లేదు. హైడ్రాకు అసలు పోలీస్ స్టేషన్లు కూడా వస్తాయంటే హైడ్రా తరపున ఏం పోలీస్ స్టేషన్లు వస్తాయి? దానికి పోలీస్ స్టేషన్ స్థాయి ఇస్తామన్నారు. హైడ్రాకి పోలీస్ స్టేషన్ యొక్క స్టేటస్ కన్ఫర్మ్ చేస్తా అన్నాడు. అది కూడా మళ్ళీ దాన్ని ఛాలెంజ్ చేయాల్సి వస్తుంది. దానికి పోలీస్ స్టేషన్ కన్ఫర్మెంట్ ఎట్లా సాధ్యమవుతుంది ఏంటి? రేపు హైడ్రాకి ఇంకేమన్నా ఐఏఎస్ ఆఫీసర్ పెడతారు అప్పుడు మరి. సో ఈజ్ ఆర్ ఆల్ నాన్ సెన్స్. అయిపోయింది ఆల్రెడీ. హైకోర్టులో ఎష్యూరెన్స్ ఇచ్చినారు ఏమని, మేము ఇక నుంచి కూలబోయే కట్టాల విషయంలో కూడా నోటీసులు ఇచ్చి అనుమతులు తీసుకొని కూలగొడతాను ఆల్రెడీ హైకోర్టులో చెప్పి ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారో నాకైతే నమ్మకం లేదు. దమ్ముంటే ఇప్పుడు దమ్ముంటే ఒక్క మాట, ఇప్పుడు ఫాతిమా కాలేజ్ ఉంది ఓవైసీ బ్రదర్స్ కి సంబంధించి, దాన్ని కూలగొడతాడా? మీరు ఇక్కడ నుంచి ఆయన విమర్శించడం బంద్ చేస్తారా? అట్లా కదా, అట్లాంటి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆయన మా ఛాలెంజ్ చేయండి కదా. ఏం ఛాలెంజ్ చేసేది? నా బొంద ఆయన ఛాలెంజ్ చేసేది, ఆయనతో ఛాలెంజ్ చేయండి. తప్పకుండా మనం ఇక్కడ ఎందుకున్నాము అంటే కొంచెం తగ్గిస్తారా విమర్శించడం? మరి మెచ్చుకుంటారు సరే, అట్లీస్ట్ అది కూలిస్తే శబాష్.
సార్ ప్రజల తరఫున జరిగే మంచి కార్యక్రమాలకు ఆయనకు మద్దతు ఇస్తాము, ప్రజల కంటకంగా ప్రవర్తించడం విమర్శిస్తాం. అంతేగాని నేను ఆయనకు బాకీ లేను, ఆయనను పొగడాలని కానీ ఆయన తిట్టాలని కానీ నా బాధ్యత. పల్లా రాజేశ్వర రెడ్డిది మల్లారెడ్డి కూల్చిండు అనుకోండి, అప్రిషియేట్ చేస్తారు. సార్ పల్లా రాజేశ్వర రెడ్డి జోలికి పోరు, వాళ్ళందరూ ఒకటే. మల్లారెడ్డి జోలికి పోరు, వాళ్ళందరూ ఒకటే. అనవసరంగా మీరు ఏవో లేనిదంతా ఊహించుకుంటున్నారు సార్. ఏమో చిట్టెలక మీద ఏను నిలబడితే ఎట్లా అంటే సర్కస్ లో నిలబడతాయి. భగవద్గీత మాటలు, శ్రీకృష్ణుడు మాటలు, ఇంతకంటే కఠినంగా మాట్లాడే లుచ్చా మాటలని దాన్ని పట్టుకొని లైట్ తీసుకొని బ్రహ్మకుమారి మీరు ఎందుకంత సీరియస్? అసలు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా బ్రహ్మకుమారేసి కూడా రేవంత్ రెడ్డి మాటలు నమ్మి ఉంటారు. గీ పాపాత్ముడా ఈయన నోట్ల నాకు ఈ మాటలు అనుకుంటారు వాళ్ళు. చేసే రాజకీయ ప్రత్యర్థులను దుడుమాడే వ్యక్తి రాజకీయాలలో ప్రతిపక్షమే ఉండదు అనుకునే వ్యక్తి. ప్రజలు, యువకులు ఈయన మాటలు ఈయన ఇన్స్పైర్ అయ్యి ఎవడు ఇన్స్పైర్ కాలేదు, మీరైతున్నారు ఇన్స్పైర్. కొందరు మద్దతు ఇస్తారు సార్, యాక్చువల్లీ ఎవడి ఇల్లు అయితే కూలిపోవట్లేదో, ఎవడికైతే నష్టం లేదో, ఎవడికి ఏ రకంగా ఈ ప్రభుత్వ విధానం వల్ల ప్రభావం లేదో వాడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు కావచ్చు. పోయి GOMS నెంబర్ 46 వాళ్ళని అడగండి, నిరుద్యోగులను అడగండి, మీకు నిరుద్యోగ భృతి వస్తున్నదా, ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయా అండి, ధరలు ఫుల్ పెరిగిపోయినాయి, వాళ్ళని అడగండి. హైదరాబాద్ 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయా? రాలేదు సార్. 1 year లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. రాలే 2 లక్షల ఉద్యోగాలు ఒక నోటిఫికేషన్. 2 లక్షలు కాదు, ఒక నోటిఫికేషన్ ఇంకా 3 నెలలు టైం ఉంది కదా, మీకు నమ్మకం లేదు? 3 నెలలు కాదు, 5 సంవత్సరాల్లో కూడా వేయలేడు 2 లక్షలు. మరి ఇప్పుడే అంటారు కదా సార్ అందరు హ్యాపీగా ఉన్నారని. ఎవరు హ్యాపీగా ఉన్నారు? ఇప్పుడు ఈ 3 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందా? అవకాశం లేదు. DSC 11,000 వేసిండబ్బా. 11,000 5,000 కేసీఆర్. సరే ఏదైనా సరే పాత నోటిఫికేషన్ సార్, ఏదైనా 11,000 అనుకో. తర్వాత గ్రూప్ 2 గ్రూప్ అంతేందుకు సార్ ఇక్కడ సార్ ఒక్క మాట ఇంకా 2 లక్షలు కావన్నా? ఇప్పుడు ఆయన అన్నాడు కదా, నేనేమంటే అట్లీస్ట్ అవి ఇన్క్లూడింగ్ చేసుకొని అయినా ఇంకా 3 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు అవుతాయా? 5 సంవత్సరాలు కూడా నమ్మకం లేదా? ఇప్పుడు ఈ నిరుద్యోగుల లెక్కనే కూల్చివేతలు కూడా అంతే అంటారా? అదిగా సార్ నేను ఒక విషయం చెప్తున్నాను. ఈ హైదరాబాద్ సార్ ఒక్క మాట ఎన్ కన్వెన్షన్ అయితే ఎట్లా కూల్చిండో అన్ని అట్లే కూల్చితే అన్ని అంటే మంచిగా నీళ్ళు కూడా అక్రమంగా ఉన్న కూల్చివేతలు అన్ని కూల్చాలి. ఇప్పుడు శ్రీనివాస్ ఉంది, వివేక్ ఉంది, వాళ్ళందరికీ నిజంగా మనం కూడా రెస్పాన్స్ చేయకుంటే ఎట్లా? వాళ్ళందరినీ కూల్చాలి. భారతదేశ రాజ్యాంగం ఏం చెప్తుంది సార్? ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ఆల్ లాస్ అని చెప్తుందా? ఆర్టికల్ 14, 15, 16, 21 వరకు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ ఏం చెప్తున్నాయి? అందరికీ సమన్యాయం ఇవ్వాలని చెప్తుంది కదా. అదే రాజ్యాంగ స్ఫూర్తితోని అందరి పట్ల సమానమైనటువంటి ఒక కార్యక్రమం ఎదుర్పరచు. ఈ ముఖ్యమంత్రికి తోచిన అందే కూలగొట్టే బదులు ఒక పాలసీ, ఒక విధాన నిర్ణయం అంటూ ఒకటి ఉండి ఆ విధాన నిర్ణయం ప్రకారంగా ఫలానా చోట మొదలెడతాం, ఫలానా చోట కథం పెడతాం అని చెప్పు. ఓ రోజు శాస్త్రీపురంలో చేస్తే, ఓ రోజు వచ్చి ఎన్ కన్వెన్షన్ అంటే, ఇంకో రోజు ఏదంటే ఏ రాత్రి ఏ పగలు ఎవరి మీద కత్తి పడుతుందో తెలియనంత అనిశ్చిత పరిస్థితి ఏంది? నాకు కూడా ఒక డౌట్ వస్తుందంటే సార్, నేనేమన్నా అంటే కొంతమందిని మీద సైట్ పెట్టి రాజకీయ కక్షతో చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. మరి రాజకీయాలలో లేడు కదా? లేదు కానీ ఏదో ప్రాబ్లం ఉందట. అది ఆయన కూతురు పెళ్లికి కన్వెన్షన్ అడిగితే ఏదో అల్లనే చేసిండు మ్యారేజ్. నేను పర్సనల్ గా వివేకానంద్ మీరు చెప్తున్నారు, పట్నం మహేందర్ రెడ్డి మరి అంటే వీళ్ళది లేవేమో మరి అంటే మీరు లేకుండా కూర్చోమంటారా? అక్కడ లేదని ఎవరు చెప్పినారు? ఎవరు లేదని లేకపోతే నేను దొంగనని ఎవడని చెప్తాడు? చెప్తాడు సార్, మీరేం మాట్లాడుతున్నారు? మీరు వాళ్ళు ఎమ్మడబడ్డట్టుగా మనశ్శాంతి నేను కాదు. ఇవాళ ప్రజానికి అదిగా సార్, ఇవాళ సమస్యలు ఇది ఒక్కటే ఉన్నదా సార్? ఇంపార్టెంట్ గా సార్, వర్షాకాలం అది నీళ్ళల్లో రోడ్ల మీదకి వస్తే 8 నెలలు అయింది సార్. ఇప్పుడు మీకు ఆల్రెడీ వర్షాకాలం పోయిందట్రా సార్. ఇప్పుడు క్వశ్చన్ చెప్పన్నా, 50 కోట్లు ఏమంటే ఇస్తాడు గవర్నమెంట్ కి, మంచిగా దాని 50 కోట్లు ఇస్తాడు, మంచిగా దాన్ని కులకొట్టకుండా ఉంచి 50 కోట్లు ఏమంటే ఇచ్చేటోడు అన్ని ఆయన పాప ఆయన గవర్నమెంట్ అది చెరువు చదువుకున్నాడు 50 కోట్లకు గవర్నమెంట్ జాగా 300 కోట్ల జాగా మనదే గవర్నమెంట్ చేసింది. ఎవరైనా సరే, ఎంత పెద్దోరైనా సరే, 3 ఎకరాలు అంటే 300 కోట్ల ఆస్తి అని 50 కోట్లకు తీసుకోను అంటున్నాడు. 250 కోట్లు గవర్నమెంట్ నష్టమే కదా.
సరే ఏదేమైనా ఇప్పుడు ఇట్లా అక్రమంగా చేసిన వాళ్ళు అందరి నొక్కలు కాకుండా అందరి ఎంత ఉన్నాయో పెద్ద పెద్ద పెద్దోళ్ళు కూడా దీంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళవి కూడా కూల్చేయాలి అక్రమంగా సార్, ఆయన అవన్నీ ఏం చేయడు. శరత్ సార్ ఏం చెప్తాడు సార్, ఒక్కటి సార్, రాజకీయ కక్ష సాధింపులలో భాగంగా తర్వాత ఎవరైతే ఈ హైదరాబాద్ శివార్లలో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారో, బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉన్నారో, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళని ఒక రకంగా బ్లాక్ మెయిల్ చేసేసి వాళ్ళని కాంగ్రెస్ హైదరాబాద్ చుట్టూ ఎమ్మెల్యేలను తీసుకోవడానికి హైడ్రానా అంతే మరి. దిస్ ఈజ్ ఆల్రెడీ అదే స్ట్రాటజీ. లేకపోతే ఇంకేముంది, ఎవడు భయపడుతున్నాడు ఆయనకి? అయినా సరే వాళ్ళు ఎవడు భయపడట్లేదు. ఎందుకంటే ఈ డొల్ల ప్రభుత్వంలో భాగం అవ్వడం అనేది వృధా అని, వేస్ట్ అని ఈయన పరిపాలనా కాలమే 5-6 నెలల కంటే ఎక్కువ పోదు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆల్రెడీ ఈయన పరిపాలన మీద చాలా అసంతృప్తిగా ఉంది అనే విషయం తెలిసే వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రకృతి ప్రేమికుడు కదా. ఎవడు ప్రకృతి ప్రేమికుడు? ఏం ప్రకృతి అండి? నీ అమ్మ అలలాడుతున్నటువంటి యువకుల విషయంలో ఏది లేదు, బీదవాళ్ళ విషయంలో సార్ ప్రకృతిని కాపాడుతున్నాడు కదా. కొడంగల్లో పక్క మండలమేనట ఒక 4 గ్రామాలలో ఫార్మా కంపెనీ తెస్తున్నట. అదే కదా, నేను అదే ఎక్స్పెక్ట్ చేసిన. ఫార్మా అనేది పొల్యూషన్ వెదజల్లుతుంది కదా. ఇప్పుడు మరి హైదరాబాద్ వాళ్ళకి పర్యావరణంగా ఉన్న వాళ్ళకి వద్దా అనేది కూడా క్వశ్చన్ రైజ్ అవుతుంది. అదే కదా సార్, ఇప్పుడు మీ ఇంటికి వచ్చారు కదా, వాళ్ళు మా ఇంటికి వచ్చినారు, వాళ్ళంతా చెప్పినారు పాపం. వీళ్ళ అన్నదమ్ములందరూ ఫార్మా వాళ్ళతోని ఆల్రెడీ ఒప్పందాలు చేర్చుకున్నారు. మీరు చచ్చి పిరిగడు దుబ్బైనా కానీ మీ భూములు మేము తీసుకోవడం గ్యారంటీ అని వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి చెప్పినాడు. నా రైతులందరూ నాతో చెప్పినారు, విన్నారా లేదా? తర్వాత రెండోది ఏంటంటే ఈయన యొక్క పరిపాలనలో హేతుబద్ధత లేదు సార్. ఒక పద్ధతి లేదు. డెమోక్రటిక్ గవర్నెన్స్ అనేది ఇప్పుడు మరణశిక్ష వేయడం కూడా ఒక పద్ధతి ప్రకారంగా జరుగుతుంది. ఏ పద్ధతి పాటించకుండా సడన్ గా నేను చూసిన వాడు ఆమెను మర్డర్ చేయంగా అని సడన్ గా ఏ విచారణ జరగకుండా మర్డర్ జరగదు సార్. మన కళ్ళ ముందర బ్రాడ్ డే లైట్ లో జరిగిన మర్డర్ కూడా ఇట్ ఈస్ దట్ పనిష్మెంట్ ఈస్ ఇన్ఫ్లిక్టెడ్ ఆఫ్టర్ డ్యూ ప్రాసెస్. అంత పెద్ద బిల్డింగ్ను డిమాలిష్ చేయాలనేది జడ్జి గారు ఆ ప్రశ్న అడిగినారు. ఎప్పుడైతే ఎన్ కన్వెన్షన్ వాళ్ళు కేసు వేసి హైకోర్టు దగ్గరికి వెళ్ళారో, బై ద టైమ్ ది జడ్జ్ గ్రాంటెడ్ స్టే ఆల్రెడీ ది బిల్డింగ్ ఈజ్ రేస్డ్. హీ హస్ ఆస్క్డ్ ఎ క్వశ్చన్, నాకు యూ షో మీ 1 law, 1 rule, 1 regulation వేర్ అండర్ యూ కెన్ గో టు సమ్ ప్లేస్ ఎట్ 6 o'clock in the morning and demolish it ఒక్క సెకండ్లో వితౌట్ ఇష్యూయింగ్ ఎనీ నోటీస్. అండ్ మోర్ ఓవర్ మంత్రి దగ్గర ఆల్రెడీ స్టే ఉంది ఓవర్ ది డిమాలిషన్. అప్పుడు మంత్రి ఇచ్చాడు. ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ వాళ్ళకి అది బీఆర్ఎస్ మంత్రివర్గంలో మంత్రి ఇచ్చాడా స్టే, లేకపోతే కాంగ్రెస్ మంత్రివర్గంలో స్టే ఇచ్చాడా? కాదు, ఒక రాష్ట్ర మంత్రి అంటే ఇచ్చినాడు. కాబట్టి గవర్నెన్స్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. యూ హ్యావ్ టు హ్యావ్ రిగార్డ్ ఫర్ దట్ ఆల్సో. అది నేను అనేది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే రైట్. ఇదండి మాకైతే మరి నా భగవద్గీత శ్రీకృష్ణుడని భారీ డైలాగులు చెప్తున్నాడు, కానీ నిరుద్యోగుల తరపున అయితే మాకు నెలకు సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, మీరు నన్ను గెలిపియండి, ఒక 2-3 నెలలు పుస్తకాలు పక్కకు పడేయండి అన్నాడు. అందరు పక్కకు పడేసిర్రు. ఇప్పటిదాకా మరి 2 లక్షల ఉద్యోగాలు అయితే కంప్లీట్ కాలేదు. జస్ట్ 3 నెలలు ఉంది. ఈ 3 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు చేయడా అంటే అది అసాధ్యం. మాకు ఒక భయం ఏమవుతుంది, నిరుద్యోగ భృతి కూడా ఇస్తామన్నారు. మరి ఇదే భట్టి విక్రమార్క గారు నేను ఎక్కడన్నా అని ఈయన అన్నాడు. మరి అంటే ఈ 2 విషయాలు జరిగినట్టే మళ్ళీ ఈ అక్రమ కట్టడాల విషయాలు కూడా ఒక 4, 5, 10, 20, 50, 100, 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు తర్వాత వాళ్ళతో లాలూచి పడతారు, డబ్బులు గుంజుతారు. ఇదంతా ఒక అవినీతి కూపం. అంటే కొంపదీసి 1,00,000 కోట్లకి ఏమన్నా ప్లాన్ వేసిర్రా అనేది ఒక పెద్ద డౌట్ వస్తుంది. నాగార్జున ఏదో కూల్చిన మీరెంతరా, మీరు లెక్కెంతరా అని మిగతా వాళ్ళతోనే ఏమన్నా లాలూచి పడతారా అనేది ఒక క్వశ్చన్ మార్కు. రాజకీయ జీవితమే బ్లాక్ అంతేనా? అయితే అద్దులేదు సార్తో ఇంటర్వ్యూ చేసినాం మళ్ళీ ఒకసారి. ఇది మాకు మొత్తం అనేక క్వశ్చన్లు. ఇంకొకటి, ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తా అని 9 నెలలు 1 రూపాయి కుడియలే. మరి రేపు అన్ని అక్రమాలు చెరువులు కాపాడుతున్న వ్యక్తి కాపాడడా అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్కే ఉంది. అట్లనే రైతు రైతు భరోసా చేసి 7,500 ఇస్తే ఎకరానికని మరి 7,500 ఇయ్యలే, 2,500 ఇప్పటికి అట్లనే ఉంది. అంటే మరి ఏరు దాటేదాకా మరి ఆ మల్లన్న ఏడు దాటిన తర్వాత ఓడ మల్లన్న అనే పరిస్థితి ఉంటుందా? అంటే గత చరిత్ర అంతా చూసుకుంటూ పోతే అన్ని మాట తప్పినట్టే క్లియర్ గా కొట్టేసి అబద్ధం చెప్పిన ముఖ్యమంత్రి అంటే ఈయననే. ఆగస్ట్ 15 వరకు అందరికి 2 లక్షల రుణాలు 100%. ఇప్పటి వరకు 31,000 కోట్లు అన్నారు. ఇప్పుడే ఒక మంత్రి ఏమో 8,000 కోట్లు అంటాడు, ఇంకో మంత్రి ఏమో 17,000 కోట్లు అంటారు. ఈయన మాటలు అన్ని వట్టి మాటలే.
నేను ఇంకొకటి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రకృతిని కాపాడాలి, పర్యావరణాన్ని కాపాడాలి, ఈ హైదరాబాద్ పబ్లిక్ మంచిగా ఉండాలని నీకు ఎంతైతే ప్రేమ ఉందో చాలా సంతోషం సార్. తెలంగాణ విద్యార్థులందరికీ సంబంధించినటువంటి యూనివర్సిటీ సార్ ఇది. ఈ యూనివర్సిటీకి ఎన్ని నిధులు ఇవ్వాలా, ఇక్కడ ఎన్ని ఫ్యాకల్టీస్ తీసుకురావాలా, ఇది ఒకప్పుడు ఎంత కళకళలాడుతున్నటువంటి యూనివర్సిటీని దీన్ని నిర్వీర్యం చేసినాడు కదా. ఈరోజు అన్ని యూనివర్సిటీలకు కలిపి 10 కోట్లు ఇచ్చినాడు. ఇట్లాంటి పాపాత్ముడు ఈయనను పట్టుకొని అలాగే ఇంకా పెద్ద క్వశ్చన్ ఏంటంటే, హైదరాబాద్ మీద ఇంత ప్రేమ ఉన్నోడు కొడంగల్ వాళ్ళు ఎమ్మెల్యే చేస్తేనే మీరు ముఖ్యమంత్రి అయ్యారు, వాళ్ళు ఎమ్మెల్యే చేయకపోతే మీరు ఇలా మన మధు యాష్కి గౌడ్ లెక్క మీ పరిస్థితి. ఆ రైతులు మనం ఏం చెప్పినది అసలు ఈయనది కొడంగల్ కాదు, ఈయనది కల్వకుర్తి. ఆయన తీసుకువచ్చి ఇక్కడ కొడంగల్ లోపల చంద్రబాబు నాయుడు వాళ్ళ మీద రుద్దినాడు. వాళ్ళు మొన్న వచ్చి చంద్రబాబు నాయుడు తిడుతున్నాడు, ఈ పాపాత్మను తీసుకొచ్చి మా నెత్తి మీద రుద్దినాడు, మాకు అసలు సంబంధమే లేదు, వీడొచ్చేసి మా నరకం చేస్తున్నాడు అని చెప్పి ఎవరెవరైతే ఈయన కోసమని కాలుకు బల్పం కట్టుకొని మొన్న రైతులందరూ కష్టపడి నన్ను గెలిపించినారో వాళ్ళే వచ్చి గొట ఏడుస్తున్నారు మా ఆఫీసులో. దాదాపు 60-70 మంది వచ్చారు. న్యాయం అనిపించిందా సార్? కరెక్టే. వాళ్ళు 2 ఎకరాలు 3 ఎకరాలు లంబాడా సార్, వాళ్ళు ట్రైబల్స్. ఈయన ఇచ్చింది కదా భూములు, ఇందిరాగాంధీ టైంలో రాజశేఖర రెడ్డి టైంలో అసైన్మెంట్లు చేసినారు, ఆ భూములను తీసుకుంటున్నాడు తెలుసా మీకు. ట్రైబల్స్ కి అన్యాయం చేస్తున్నాడు, దున్నుకున్న భూమిని తీసుకుంటున్నాడు. అదే మేము బలవంతం ఇంకో రకంగా అంటున్నాడు, వాళ్ళందరినీ కంప్లీట్ గా బేకర్ చేసేస్తున్నారు. వాళ్ళకున్న జీవనోపాధి వ్యవసాయం. అంటే ఫార్మ్ అవసరమా అని అంటున్నాను. ఇక్కడనే పెట్టుకోవాలి సార్, అక్కడ వేరే మనకు అవసరం తెలంగాణ సార్ అండి. ఇప్పుడు ఇంకొక వేరే చోట ప్రభుత్వ భూమి 1000 ఎకరాలు ఉందట, అక్కడికి వెళ్ళంటే వెళ్ళాం. మేము ఇక్కడే గురునాథ్ రెడ్డి కూడా నా దగ్గర ఉంది, నేను ఇస్తా కావాలంటే అంటున్నట. గురునాథ్ రెడ్డి ఇస్తా అన్నా, నాకు అదొద్దు ఇదే కావాలంటే. వాళ్ళ బ్రదర్స్ ఒత్తిడికి లోన్ అయిపోయి ఇవన్నీ చేస్తా ఉన్నారు. అదేదో మండలం ఉన్నారు సార్ కొడంగల్ పక్కకు, గుర్తొస్తలేదు, మండలం కోసికి దౌలతాబాద్ ఏవో మండలాల పేర్లు చెప్పిన నాకు కూడా. అయితే ఒక 4 గ్రామాలట. మరి రేవంత్ రెడ్డి గారు ప్రకృతి మీద అంత ప్రేమ ఉండి, ప్రజల మీద అంత ప్రేమ ఉండి, కాలుష్యం వెదజల్లుతాయి కొట్టుకపోతాయి అంటే మరి ఆ 4 గ్రామాలకు ఫార్మ్ అవసరం లేదు, ఇంకా వేరే దగ్గర పెట్టుకో. అసలు నన్ను అడిగితే ఫార్మ్ అవసరం లేదు, వ్యవసాయ భూములు, అగ్రికల్చర్కు మించిన సాయం ఏముంటుంది, వ్యవసాయానికి మించిన సాయం లేదు. చెట్ల నుంచి వచ్చే ఇప్పుడు జామ పండు పండించే మామిడి పండు కంటే మెడిసిన్ ఏముంటుంది, అందులో ఉండే ఫైబరు. నువ్వు దాన్ని తీసుకుపోయి ఫైబర్ టాబ్లెట్లు తయారు చేస్తుంటావు, లేకపోతే కాల్షియం టాబ్లెట్లు తయారు చేస్తుంటావు. అసలు నువ్వులు పండిస్తారు, దాంట్లోనే కాల్షియం ఉంటుంది. చెరుకు పండిస్తారు, బెల్లం పండిస్తారు, వరి పండిస్తారు. నువ్వేందయ్యా ఫార్మా తెస్తా అంటున్నావు? ఇది పెద్ద విచిత్రం ఉంది. రైతుల జీవితాలతో ఆడుకోవద్దు. ఇది పెద్ద మొత్తంలో సార్ను కలిస్తే చెప్పిండట్టు ఇది ప్రజా ఉద్యమం చేయమని చెప్పినామని చెప్తున్నారు. అందులో బీసీ సంఘాలకు సంబంధించి ఉన్నారట. ఇంతకుముందు తొలి వెలుగులో పనిచేసిన నరసింహారెడ్డి కూడా వాళ్ళ ఊరేనట. ఇప్పుడు ఆయన అంటుండట ఏవో డబ్బులు తీసుకొని వెళ్ళిపోండి. ఆల్రెడీ ఒకసారి ఆయనకు చెప్పినా, 2 సార్లు చెప్పినా ఈ విషయం అయితే నా దగ్గరకు తీసుకురావద్దు అని నరసింహారెడ్డిని రేవంత్ రెడ్డి అన్నాడని నరసింహారెడ్డి వాళ్ళ గ్రామ ప్రజలు పిలిపిస్తే చెప్పిండట. ఫైనల్ గా నీకు గ్రామ ప్రజలు కావాలన్నా సీఎం కావాలంటే నాకు సీఎం ముఖ్యమంత్రి ముఖ్యము, మాకు గ్రామంతో నాకు ముఖ్యం కాదని చెప్పేసి ఆయన ఖరాఖండ్గా చెప్పేసిండట. నానైతే సెట్ అయిపోయినా తెల్లాపూర్లో మరి విల్లా కొనుక్కున్నా అది ఇదని చెప్పేసి బయట చెప్పిండని వాళ్ళు నాకు చెప్పారు. అది నిజమో కాదో తెలియదు. నాతో కూడా అదే మాట చెప్పండి, అయ్యి మీ ఊరే కదా మన నరసింహారెడ్డితో మాట్లాడొచ్చు కదా అని అంటే, లేదు సార్ ఆయన ఇప్పుడు మన మనిషి కాదు, ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి మనిషి. ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కేసీఆర్ మీద అంత రెచ్చిపోయిండు. సరిగా మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి తప్పు చేసినా కేసీఆర్ చేసినా తప్పే కదా. అసలు నేను ఫార్మా అడిగింది ఎవడు? నువ్వు కనీసము మీ ఊరినే కాపాడలేకపోతుండు నరసింహారెడ్డి. రేపు మరి గురించి మాట్లాడడానికి సార్ ముఖ్యమంత్రి ఏదైతే తన బాధ్యత విస్మరించి ప్రవర్తిస్తున్నాడో దాని మీద మనం నిరసన వ్యక్తం చేస్తున్నాడు. నరసింహారెడ్డి మనలాగా ఒక వ్యక్తి, ఆయన ఇష్టమైన ఏదన్నా పోనీ గంగల పోని మన కేసు ఆయన భూమి పోతే తెలుసు. సరే ఇదండి ప్రాబ్లం అయితే ఇట్లుంది. నరసింహారెడ్డి ఎట్లా చేయడు, ఆయనతో మాకు లెక్క కాదు, ఆయనతో మాకు ఇష్యూ కాదు. ముఖ్యమంత్రి గారు నీకు నిజంగా భగవద్గీత స్ఫూర్తి అయితే, అర్జునుడు స్ఫూర్తి అయితే, ఇలా శ్రీకృష్ణాష్టమి సందర్భంగా చెప్తున్నాం, రైతులను అడగండి, వాళ్ళకి ఫార్మా ఇష్టమైతే పెట్టండి, ఇష్టం లేకపోతే తీసేయండి. నువ్వే కూడా ఎంప్లాయ్మెంట్ చేయడానికి అగ్రికల్చర్లో 2 ఎకరాలు ఉంటే 4 కుటుంబ సభ్యులు పని చేసుకుంటారు అంతే. అదే ఉపాధి. ఫార్మా కంపెనీలో పోయి టాబ్లెట్లు తయారు చేస్తేనే ఉపాధి కాదు. ఇప్పుడు ఆ అమరావతిని ఎట్లయితే పచ్చని పంట పొలాలలో వీళ్ళ గురువు పెట్టినాడు, ఈయన పచ్చని పంట పొలాలు తీసేసి ఫార్మా కంపెనీ, ఇద్దరిది ఒకటే రకమైన మెంటాలిటీ సార్. మామిడి పండ్లు, జామ పండ్లు, వీళ్ళు దుర్మార్గులు. వీళ్ళ ఆలోచనకి ఇట్లా ఉంటది. మీకు తెలిసి అమరావతిని పచ్చని పొలాల మధ్య లోపల అన్ని నల్ల రేగడి భూములన్నిటి నాశనం చేసేసి అక్కడ అమరావతి కట్టాడు. ఇక వీళ్ళ ఆలోచన సరళకి ఇట్లా ఉంటుంది సార్. ఈ తెలుగుదేశం యొక్క ట్రెండెన్సీ ఇది అంతకంటే ఎక్కువ. ఇదండి అసలు ఉపాధి అంటే
ఎందుకంటే వ్యవసాయంని మించిన ఉపాధి లేదు. మామిడి తోటలు కానీ, అరటి తోటలు కావచ్చు, జామ తోటలు కావచ్చు, నువ్వులు కావచ్చు, పొద్దుతిరుగుడు కావచ్చు, పల్లి కావచ్చు, శనగ కావచ్చు, వరి కావచ్చు, అది పండించుకుంటే అదే కుటుంబానికి ఉపాధి. నువ్వు కొత్త ఉపాధి క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఎట్లుందంటే బంగారాన్ని లాగేసుకొని మరి రోల్డ్ గోల్డ్ ఇస్తాము, గోల్డ్ని తీసేసుకొని రోల్డ్ గోల్డ్ ఇచ్చినట్టుంది. మరి రోల్డ్ గోల్డ్ వేసుకొని వాళ్ళు తిరగాలనా? ఇది మరి మీరు చెప్పే మాటలకు చేతలకు పొంతన లేదు. మరి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మా మెడకు చుట్టిర్రు అని చెప్పి వీళ్ళందరూ అంటారు. మరి ఇంకా సీఎంలు మార్చాలనుకుంటే ఇంకొకరినైనా మార్చవచ్చు, ఆయననే ఉన్నాడా? ఈ ఫార్మాను మాత్రం తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా ఏ ప్రాంతంలో కూడా మనకు ఫార్మా అవసరం లేదు. ఫార్మాతోని వ్యర్థాలు వెదజల్లి అనేక రోగాలు వస్తాయి. ఇవాళ మనుషులందరూ అనేక దగ్గర చౌటుప్పల సైడ్ పోతే ఒక్కొక్కలకు కళ్ళు సరిగ్గా కనబడతలేవు. హెజలో ల్యాబ్స్ అవన్నీ నేనే ఫైట్ చేస్తున్నా, నాకు తెలుసు అవన్నీ. అట్లనే పటాన్ చెరువు సైడ్ పోయినా బోర్లు వేస్తే తెల్లటి నీళ్లు రాకుండా నల్లటి నీళ్లు వస్తున్నాయి. అంటే ఆ నీళ్లు తాగలేక చిన్న చిన్న పిల్లలు మా చేతులంకర పోయి కాళ్ళంకర పోయి ఫ్లోరోసిస్ తోని అసలు అనేక రోగాలతో కొట్టుమిట్టాడి 30 ఏళ్ళ లోపే చచ్చిపోతున్నారు. కాబట్టి ఫార్మాను బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు మీకు మాకేం న్యాయం చేయకపోయినా సరే కానీ అన్యాయం మాత్రం చెయ్యకండి. మాకు ఏ ఉపాధి వద్దు. వ్యవసాయ భూమిలో ఉపాధి కల్పించే మహానుభావుడు అంటే సరే పంట వండని ప్లేస్లలో ఏదైనా చేసిరంటే అది వేరు, కానీ 2 పంటలు వండే దగ్గర ఇది చేయడం అన్యాయం. హైడ్రాను కూడా మరి నిరుద్యోగులకు మోసం చేసినట్టే. మరి ఇక్కడ హైదరాబాద్లో ఉండే ప్రజలకు కూడా ఉత్తుత్తిగానే ఆశ చూపించి మోచేతికి బెల్లం రాకిచ్చి మరి అందరినీ భయపట్టించి ఎట్లయితే మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జాయిన్ అయిన తర్వాత పనిచేస్తారా లేకపోతే సెటిల్మెంట్లు అయినాక పనిచేస్తారా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. ఇది కనుక కంటిన్యూ చేయకపోతే అక్రమార్కుల బిల్డింగ్లు మరి నాగార్జునది కూల్చినట్టే మిగతా వాళ్ళది కూల్చకపోతే రేవంత్ రెడ్డి సీఎం కుర్చీనే కూల్చేసే ప్రమాదం ఉంది. 2 ఏళ్లలోనో సంవత్సరంలోనో ప్రజలందరూ కూడా తిరుగుబడతారు. 2 ఏళ్ళ దాకా ఎవడున్నా సరే ఇప్పుడే ఈయనను మోయడం బరువు. ఈయన పరిపాలన ఎంత డోళ్ళ అనేది తిప్పిది కూడా 3-4 నెలలు ఉంటాయి ఎక్కువ, అంతే సార్. దాన నాగేందర్ మొన్న ఎందుకు బెదిరించిండు రంగనాథ్ని? రంగనాథ్ సార్ ఏమైనా యాక్షన్ తీసుకోవాలి కదా. పోలీస్ అయినా బెదిరించిండు అంటే పోలీస్ ఇప్పుడు హైడ్రా కమిషనర్నే బెదిరించిండు, ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి కదా. ఏం తీసుకోలే. ఇదండి ఇది సంగతి. చూద్దాం మరి. సార్ కూడా నిన్న అతను ఆడియో మాట్లాడినప్పుడు తిరుపతి రెడ్డి ఇల్లుంది మన రాయదుర్గం చెరువు దగ్గరలో, అది FTL కిందికి వస్తుంది అని చెప్పిండు. FTLకి వస్తుందా మరి ఎట్లా వస్తుందో మరి, లేకపోతే ఇది అదేదో జోన్ అంటారు కదా బఫర్ జోన్కి వస్తుందా మరి, వాళ్ళు కూల్చరా అనేది పెద్ద $1 బిలియన్ క్వశ్చన్. KVPది కూడా ఉందంటున్నారు, ఇట్లా అనేక దగ్గరలు ఉందంటున్నారు. ఆరంభ సూరత్వమేనా మరి ఏమన్నా ఉంటుందా? నువ్వు కనుక సెటిల్మెంట్లు చేసుకుంటే ఇక ఇది ఒక 10 రోజులకో నెలకో 2 నెలలకు ఆగితే కనుక ఈ కాంగ్రెస్ నాయకులను మాత్రం ఎవడు అంత ఈజీగా క్షమించరు. ఇది పెద్ద పెను ప్రమాదం అయ్యేటట్టుంది. ఇక ఇది గెలకకపోతే బాగుండు, గెలికిరు కాబట్టి దీన్ని కంటిన్యూ చేయాల్సిందే. లేకపోతే మీ స్వార్థం కోసమే మీ సెటిల్మెంట్ల కోసమే ఇది చేసిర్రు అని చెప్పి ప్రజలు అనుకుంటారు. అప్పుడు భగవద్గీతను శ్రీకృష్ణుని కూడా మోసం చేసినట్టే అయిపోతుంది. శ్రీకృష్ణుడి మీద ఒట్టేసినావు, భగవద్గీత మీద ఒట్టేసినావు కాబట్టి ఈ అక్రమార్కులను కూల్చడం చూద్దాం. అడ్వకేట్ శరత్ కుమార్ సార్ అడిగిన దాంట్లో కూడా కొంత న్యాయం అనిపిస్తుంది. చూద్దాం మరి. ఈ వీడియోని మాత్రం ఎక్కువ మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.